guys, so people are doing good. I'm back with another video. So ఈ రోజు నిహాన్ ఇక్కడ ఉన్నాడు అండ్ వాడి ఇక్కడ వచ్చి ఒక 2-3 డేస్ అవుతుంది హైదరాబాద్ వచ్చి. అండ్ నిహాన్ని తీసుకొని కొంచెం బయటికి వెళ్ళాలి, కొంచెం పని ఉందన్నమాట. ఆ వర్క్ ఏంటి అనేది నేను ఫర్దర్ వీడియోస్లో మెన్షన్ చేస్తాను. సో చాలా మందికి అది నచ్చుతుంది కూడా, నేను చెప్తే అమ్మ అవునా అనుకుంటారు. సో ఫర్దర్ వీడియోస్లో చెప్తాను, స్టే ట్యూన్. అండ్ ఇప్పుడే వి జస్ట్ వోకప్, వాడు అక్కడ కూర్చొని అలా రెగ్యులర్లో చిల్ అవుతున్నాడు. అండ్ ఇవాళ మెయిడ్ రాలేదు, సో వర్క్ చేసుకోవాలి. బేసిక్గా మార్నింగ్ 6 o'clock వచ్చి బయట అంతా చేసి వెళ్ళిపోతారు. 9 కల్లా ఇక్కడికి వస్తారు, 8:30, 9 కల్లా వచ్చి ఇంట్లో చేసుకుంటారు. సో ఆమె ఇవాళ రాలేదన్నమాట. కాబట్టి ఇంట్లో కొన్ని వర్క్స్, డిష్ వాషర్ ఉంది కానీ అది బయట కనెక్షన్, లోపల ఇంకా పెట్టించలేదు. సో ఈవినింగ్ వస్తారేమో, కానీ ఫస్ట్ ఇల్లు అయితే ఊడ్చుకోవాలి కదా. సో ఐ వాజ్ లైక్ చేసేసుకుందామని చెప్పేసి, లేకపోతే చాలా చీదరగా ఉంటుంది కదా. సో డే అంతా కూడా అందుకే క్లీన్ చేసుకున్నామని చెప్పేసి చూస్తున్నా. అండ్ ఇప్పుడు నేను చేత్తో కాకుండా వాక్యూమ్ క్లీనర్తో క్లీన్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ ఐ జస్ట్ వాంట్ షో యూ పీపుల్ అది ఎలా యూజ్ అవుతుంది అని చెప్పేసి. ఇది డ్రై అండ్ వెట్ రెండింటికి వస్తుంది. సో పిల్లలు ఉన్నప్పుడు డ్రై క్లీనింగ్తో పాటు వెట్ క్లీనింగ్ ఉన్నది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ కదా. అవి ఇవి పాడేస్తుంటారు, మనం క్లాత్ వేసి మాప్ పెట్టుకొని చిన్న వాటికి తెచ్చుకొని తుడుచుకోలేము కదా. సో ఇది చాలా ఈజీగా ఉంటే సక్షన్ కూడా చాలా బాగుంటుంది. సో అందుకే చూపిద్దామని చెప్పి చూస్తున్నా. ఫస్ట్ అసలు వాక్యూమ్ క్లీనర్ యూజ్ చేసేంత ఏముంది అంటే, పిల్లలు తినేటప్పుడు అన్నము లేకపోతే చిప్స్ అవి ఇవి పడేస్తుంటారు కదా. అసలు సగం అవి క్లీన్ చేసుకోవాలంటేనే చిరాకేస్తుంది, చిప్పితో రాదు, ఇంకా స్ప్రెడ్ అవుతున్నట్టు ఉంటుంది. సో వాక్యూమ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అనిపిస్తుంది నాకు. ఇప్పుడు నేను ఏం క్లీన్ చేస్తున్నాను అనేది నేను మీకు చూపిస్తాను. సో దాట్ యూ విల్ గెట్ అన్ ఐడియా. అండ్ ఇది ఎలా వాడాలో కూడా మీకు అర్థమవుతుంది. ఇది వాడాక ఫ్రెష్ అయ్యి మనం బయట. ఇస్ ద వాక్యూమ్ క్లీనర్. ఇది వచ్చి అగారో వాళ్ళ వాక్యూమ్ క్లీనర్ అనమాట. ఇది స్టెయిన్లెస్ స్టీల్తో వస్తుంది. ఇది ఎలా యూజ్ చేయాలి అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. సో ఒక్కొక్క పార్ట్, దానికి ఎన్ని అటాచ్మెంట్స్ వచ్చాయి అండ్ అది ఎలా యూజ్ చేయాలి అనేది క్లియర్గా చూపిస్తాను. సో దాట్ మీకు యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇందులో నాకు చాలా ఇష్టమైన, చాలా యూస్ఫుల్గా అనిపించేది మాత్రం వెట్ వాక్యూమ్ అనమాట. అది కూడా ఎలా చేయాలి అనేది నేను మీకు చూపిస్తాను. లెట్స్ స్టార్ట్. సో దిస్ ఇస్ ద వాక్యూమ్ క్లీనర్. ఇది కంప్లీట్లీ స్టెయిన్లెస్ స్టీల్ వస్తుంది. అండ్ దీని వైర్ కూడా 5 మీటర్ లాంగ్ ఉంటుంది. సో దాట్ దూరమైనా చేసుకోవచ్చు. అండ్ వీల్స్ కూడా చాలా ఈజీ రొటేటింగ్ ఉన్నాయి. ఇది డీటెయిల్గా ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు దీన్ని మూత ఉన్నది కదా, ఈ లెడ్, ఇది ఇలా ఓపెన్ చేసుకోవచ్చు మనం. ఇక్కడ దీని మోటార్ ఉంటుంది. అండ్ ఇది ఒక క్లాత్ బ్యాగ్. ఈ క్లాత్ బ్యాగ్ ఏంటంటే, మనకి డస్ట్ అంతా కలెక్ట్ అవుతుంది కదా, ఈ కలెక్ట్ అయింది మోటార్ దాకా రాకుండా ఉండడానికి మధ్యలో ఆ క్లాత్ బ్యాగ్ ఉంటుంది. అండ్ ఇది స్టెయిన్లెస్ స్టీల్ కాబట్టి మనకి వాటర్ వాక్యూమ్ చేసినా కూడా రస్ట్ అది ఇది ఏం ప్రాబ్లం. సో నేను ఒక్కొక్క అటాచ్మెంట్ అటాచ్ చేసి చూపిస్తాను దీనికి. ఇది బ్లోయర్ దగ్గర మనం పెట్టే అటాచ్మెంట్ అనమాట. దీనికి లాక్ అండ్ లాక్ సిస్టమ్ ఉంటుంది. అది ఇలా ఇన్సర్ట్ చేసి రైట్ సైడ్ టర్న్ చేస్తే లాక్ అయిపోతుంది, మళ్ళీ లెఫ్ట్ టర్న్ చేస్తే అన్లాక్ అయిపోతుంది, మనం తీసేయచ్చు. అండ్ ఇది ద అదర్ ఎండ్ అనమాట, దేనికైతే మనం అటాచ్మెంట్స్ అటాచ్ చేస్తాము. ఇది వచ్చి మల్టీపర్పస్ బ్రష్ అనమాట. ఇది మ్యాట్రెస్, సోఫాస్, కుషన్స్ ఇలాంటి వాటికి పనికొస్తుంది. ఇది టైట్ స్పాట్స్ అండ్ కార్నర్ ఎడ్జెస్ లో కూడా మంచిగా వెళ్ళి డస్ట్ ని నీట్ గా క్లీన్ చేసేస్తుంది. అండ్ ఇది ఫ్లోర్ బ్రష్. ఇది కార్పెట్ అండ్ ఫ్లోర్ మీదకి యూస్ అవుతుంది. ఇక్కడ బటన్ ఉంది కదా, ఇది ప్రెస్ చేస్తే బ్రష్ అలా బయటకు వస్తుంది. అప్పుడు మనం కార్పెట్ మీద యూస్ చేసుకోవచ్చు. మళ్ళీ అది క్లోజ్ చేసి ఫ్లోర్ క్లీన్ చేసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూపించేది అబ్జార్బింగ్ బ్రష్. ఇది మనకి కార్పెట్స్ అయినా హార్డ్ ఫ్లోర్ మీద అయినా వాటర్ ఉంటే చాలా ఈజీగా అబ్జార్బ్ చేసేసుకుంటుంది, నీట్ గా వాటర్ ని క్లీన్ చేసేస్తుంది. అండ్ ఇది ఈ అటాచ్మెంట్స్ అన్నిటికీ ఎక్స్టెండబుల్ ట్యూబ్ అనమాట. సో ఎక్స్టెండ్ చేసుకోవాలంటే దీనికి ఇలా ఫిక్స్ చేసేసుకోవాలి. సో దాట్ మనకి దూరంగా కూడా వెళ్తుంది. అండ్ ఇక్కడ నేను యూజెస్ చూపిస్తున్నాను. ఇందాక మల్టీపర్పస్ బ్రష్ అని చూపించాను కదా, సో అది ఇలా సోఫాస్, మ్యాట్రెస్, కుషన్స్ కి అలా యూజ్ చేసేసుకోవచ్చు. అండ్ ఇది ఫ్లోర్ బ్రష్. ఇది ఫ్లోర్ అండ్ కార్పెట్ మీద యూజ్ చేయొచ్చు. సక్షన్ చాలా హార్డ్ గా ఉంటుంది. ఇక్కడ ఉన్న చిప్స్ కూడా అన్ని ఒక్క దెబ్బతో ఇలా వచ్చేస్తాయి అనమాట దాని నుంచి తీసుకురాగానే. అండ్ ఇది ఫ్లోర్ కూడా చాలా నీట్ గా క్లీన్ చేసేస్తుంది అక్కడ ఉన్నవన్నీ తీసేసి. ఇప్పుడు ఫ్లోర్ అండ్ కార్పెట్ క్లీన్ చేశాక మనం కలెక్ట్ చేసిన డస్ట్ అంతా ఇక్కడ ఉంటుంది. సో లెట్ మీ షో యూ. ఇందాక కాటన్ బ్యాగ్ అని చెప్పా కదా, అది తీసేస్తే కింద మనకంతా డస్ట్ కలెక్ట్ అయి ఉంది. అండ్ ఇది అబ్జార్బింగ్ బ్రష్. సో ఇక్కడ మీకు వాటర్ కనిపిస్తున్నాయి అనుకుంటా. ఈ వాటర్ ని కూడా చాలా ఈజీగా అబ్జార్బ్ చేసేసుకుంది. సో అలా ఎక్కడన్నా వాటర్ పడిపోయినా, ఏదన్నా వాటర్ పెట్టి క్లీన్ చేయాలన్నా కానీ మనం చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు దీంతో. చూసారు కదా, ఫైనల్లీ ఇల్లు అయితే అలా క్లీన్ చేసుకున్నాను. చాలా స్వెట్టీగా, చాలా టైర్డ్గా ఉంది, చిరాకు వస్తుంది. ఫస్ట్ వెళ్ళి ఫ్రెష్ అయిపోయి బయటికి. సో నేను ఫ్రెష్ అయ్యి చిన్న వర్క్ ఉంటే అలా బయటికి వెళ్ళేసి వచ్చాను. నిహాన్ ఇంట్లోనే ఉన్నాడు. సో కేర్ టేకర్ ఉంటుంది అనమాట నిహాన్కి ఇప్పుడు.
రైట్ నో అయితే. సో అలా వదిలేసి వెళ్ళిపోయాను. అండ్ నేను వచ్చేటప్పటికి వాడు అలా బాల్ పట్టుకొని ఆడుతూ ఉన్నాడు. ఈ మధ్య త్రో ద బాల్, క్యాచ్ ద బాల్ అంటే బాగా ఇష్టంగా ఆడుతున్నాడు. సో అలా ఆడుతున్నాడు. వచ్చేసరికి వాడు ఆకలితో ఉన్నాడు అనిపించింది. బ్రేక్ఫాస్ట్ సరిగ్గా తినలేదు, లంచ్ టైం అవ్వలేదు. బట్ చేసే టైం లేక బియ్యప్రవ ఉప్మా చేస్తున్నా. ఇది బాగా ఇష్టంగా తింటాడు అందుకే. సో జీరా, పెసరపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, ఆనియన్, బీన్స్ అండ్ గ్రేటెడ్ క్యారెట్ వేస్తాను. ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అన్నం తినట్లేదు కానీ అన్నం వెళ్ళాలి లోపలికి అనుకున్నప్పుడు నేను ఈ బియ్యప్రవ ఉప్మా చేసేస్తా. చాలా ఈజీగా ఒక 10 minutesలో అయిపోతుంది హార్డ్లీ. సో ఫస్ట్ ఇవన్నీ వేసేసుకున్నాక గ్రేటెడ్ క్యారెట్ కూడా వేసుకున్నాను. బీన్స్ ఎక్కువ మంది వేయరు, నార్మల్గా ఓన్లీ పెసరపప్పు ఎండుమిర్చితో కూడా చేయొచ్చు. బట్ ఇలా అయినా వెజీస్ వెళ్తాయి అన్నట్టు నేను ఇవి కూడా వేస్తాను అనమాట. సో ఆయిల్లో ఇవన్నీ వేసుకొని కొద్దిసేపు ఇవి అలా ఫ్రై అయ్యాక అంటే మగ్గాక దాని తర్వాత వాటర్ పోసుకొని రవ్వ వేసేసుకోవడమే, చాలా ఈజీ. సో ఇక్కడ నేను రైస్ లాగానే 1 cup రవ్వకి 2 cups వాటర్ పోస్తాను. కొంచెం ఎక్స్ట్రా పోస్తాను, ఇంకెక్కువ పోయాను. వాటర్లో ఫస్ట్ సాల్ట్ వేసేసుకొని దాని తర్వాత పోసి ఇలా కలిపేసి అలా కుక్కర్ పెట్టేస్తే అయిపోతుంది. విజిల్ వచ్చాక మనం తీసుకోవడమే, జస్ట్ 10 minutes ప్రాసెస్. అది ఉప్మా అయిపోయింది, ఆఫ్ చేసి వచ్చాను. ఆ విజిల్ రావాలి కదా ఇంకా ఓపెన్ చేయాలంటే, సో దానికోసం వెయిటింగ్ అనమాట. మీన్ వైల్ నిహాన్ ఇక్కడ ఆడుతూ ఉన్నాడు. సో ఇవాళ కొంచెం బయట వర్క్ ఉంది, అదేంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను. ఆ వర్క్ చూసుకొని దాని తర్వాత నిహాన్ని వీలైతే కొద్దిసేపు బయటికి తీసుకెళ్దాము అని అనుకుంటున్నాను. సో చూడాలి ఎలా వెళ్తుందో. చాలా రోజులైంది వాడితో హైదరాబాద్లో నేను బయటికి వెళ్ళి. సో ఆ వర్క్ తొందరగా అయిపోతే అక్కడి నుంచి కొంచెం బయటికి వెళ్ళేసి. స్టాప్ ఇట్ చూడు. నా కాస్మెటిక్స్వి అన్నీ అలా అయిపోతూ ఉంటాయి అన్నమాట. నేను పండుకొని లేసేటప్పటికి నిహాన్ కమ్ హియర్ ఇట్రా. సో ఇప్పుడు వాడు జంప్ చేస్తున్నాడు కదా, అది కూడా కైండ్ ఆఫ్ సెన్సరీ ఇష్యూ. అలా జంపింగ్ అనేది బేసిక్గా ట్రాంపోలిన్ మీద జంప్ చేస్తుంటే వాళ్ళ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. సో వాళ్ళు ఎక్కువ ఉరుకుతూ ఆడుతూ అండ్ అలా జంప్ చేస్తూ ఉన్నప్పుడు ఆ ఎనర్జీ అనేది డ్రైన్ అవుతుంటది అనమాట. దానికి కూడా సెన్సరీ ఇష్యూస్కి కూడా కొన్ని థెరపీస్ ఉంటాయి. మనకు ఓటీలో అవి చేపిస్తారు సెన్సరీ రిలేటెడ్ అని చెప్పి. సో అందులో కొన్ని జిమ్ బాల్తో చేపిస్తారు, బ్లాంకెట్ ర్యాప్తో చేస్తారు. సో ఫస్ట్ అయితే నేను వాడిని వెళ్ళి ఆ జంపింగ్ ఆపేసి మళ్ళీ బ్లాగ్ని కంటిన్యూ చేస్తాను. అమ్మ చూడు, అమ్మ కిసి పెట్టు. నిహాన్ అమ్మ కిసి పెట్టు. ఏంటది? చూడు ఇట్లా అమ్మ కిస్ పెట్టను సార్ కదా. నేను ఎక్కువసేపు ఏమి ఇచ్చేయలేదు, వాడు అలా జంప్ చేస్తూ ఉంటే నేను వెళ్ళి పక్కన ఇంటరాక్ట్ అయి కూర్చున్నా. బేసిక్ గా వీడికి జంపింగ్ ఉంది సెన్సరీ వల్ల, కానీ వాడు అటెన్షన్ కోసం కూడా చేస్తాడు. ఎప్పుడన్నా ఇలా నా వర్క్ నేను చేసుకుంటుంటే జంప్ చేయగానే నేను వెళ్ళి వాడిని ఆపడానికి వాడితో ఇంటరాక్ట్ అవుతా కదా. సో అలా నా అటెన్షన్ కావాలి అనుకున్నప్పుడు కూడా హీల్ స్టార్ట్ డూయింగ్ దాట్. జంపింగ్ అన్నా లేకపోతే మన ఇసిరేయడము, ఇలా బేసిక్ గా అటెన్షన్ సీకింగ్ పిల్లలు ఉంటారు కదా, మన వర్క్ లో మనం ఉంటారే, అమ్మ మనల్ని పట్టించుకోవట్లేదు కైండ్ ఆఫ్. సో అది దాట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ అనమాట. మేబీ అలా చేసి ఉండొచ్చు ఇప్పుడు అనిపిస్తుంది. స్టాచ్యూ. సో ఇది విజిల్ వచ్చింది, తీసేసాను. అండ్ ఇలా పొడి పొడిగా రావాలి, అలా అయితేనే బాగుంటుంది ఇది. అండ్ తీసాక యాక్చువల్లీ ఇంట్లో ఇవాళ గీయలేదు, లేకపోతే తీయంగానే అలా జస్ట్ ఫ్యూ డ్రాప్స్ నెయ్యి వేసి మిక్స్ చేస్తే చాలా మంచి స్మెల్ వస్తుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది అనమాట ఇంతకన్నా కూడా. సో ఇది ఇలా డ్రైగా ఉంటేనే బాగుంటుంది. సో మొత్తం అలా మిక్స్ చేసేసుకొని ప్లేట్లో పెట్టుకొని తీసుకెళ్ళిపోవడమే. ఇదైతే ముద్దలు చేసేస్తే వాడే తినేస్తాడు బాగా ఆకలిగా ఉన్నప్పుడు, లేకపోతే కొంచెం కొంచెం ఆకలి అంటే మనమే తినిపించాల్సి వస్తుంది. ఎవరు తింటారు? నిహాన్ ఉప్మా. నిహాన్కి ఇష్టం. గుడ్ బాయ్. 1 2 3 go. Let's sit. Get up. Good boy. Good job. బాగుందా? యమ్మీ.
సో వాడికి బాగా ఆకలిస్తే ఒక దగ్గర కూర్చొని మన మొహంలో మొహం పెట్టి చూస్తూ తినేస్తూ ఉంటాడు. అయిపోతే ఏడుస్తాడు అనమాట, మళ్ళీ ప్లేట్లో పెడుతుందో లేదో అని చెప్పి. సో ఇలా నేను చెప్పాను కదా లంచ్ టైం కాదు, బట్ హీస్ బిట్ హంగ్రీ అని. సో ఇలా ఎగురుతూ తిరుగుతూ తింటున్నాడు. మోస్ట్ ఆఫ్ ద టైం వాడు వస్తేనే పెడతాను, నేను ఊరికే తిరిగి పెట్టను, బికాస్ అదే అలవాటు అయిపోతుంది అని చెప్పి. ఆకలితో వాడే వస్తాడని వెయిట్ చేస్తాం కొంతసేపు, ఇంక అప్పటికి రాకపోతే పెట్టేస్తా. బట్ మోస్ట్లీ నేను ఏదో ఒక రూపంలో వెజీస్ పెట్టడానికే చూస్తాను. వాడు ఏం తినకపోతే ఉప్మాలోనో వాడు ఏది తింటే అది వెజిటబుల్స్ అయితే వేస్తూ ఉంటాను. బీన్స్ తినకపోతే దాల్, వాడికి ముద్దపప్పు ఇష్టం, పప్పులో బీన్స్ ఫ్రై లాగా చేసి పెట్టడం ఏదో ఒకటి చేస్తుంటా అనమాట. అండ్ ఇక్కడ మ్యాట్రెస్ కూడా వీడు వచ్చాడు కదా, సో దాట్ ఊరికే రూమ్లో కాకుండా కూర్చొని ఆడుకోవడానికి సోఫా మీద ఎక్కువసేపు కూర్చోలేము కదా. సో అట్లా కింద మ్యాట్రెస్ వేస్తే బొమ్మలు చుట్టూ పెట్టుకొని కూర్చోడానికైనా ఆడించడానికైనా బాగుంటుంది, ఏమైనా యాక్టివిటీస్ చేయడానికైనా అని చెప్పేసి కింద వేసాను. అండ్ హీ ఈజ్ రియలీ ఎంజాయింగ్ ఇట్. సో తినగానే బయటికి స్టార్ట్ అయిపోయాము. అండ్ నిహాన్ వాటర్ తాగుతున్నాడు. వాడు కార్లో ఉన్నప్పుడు వాటర్ కూడా కార్ స్లో అయితేనే తాగుతాడు, బికాజ్ షర్ట్ మీద మళ్ళీ వాటర్ పడితే వాడికి చిరాకు. యాక్చువల్లీ వాడి బాటిల్ వాషింగ్ ఉంది, సో అందుకే ఇది తీసుకొని వచ్చాను. అండ్ వాడికి సిప్పర్ ఇంకా అలవాటు అవ్వలేదు. చెప్పాను వాళ్ళ థెరపిస్ట్కి కొన్ని మెథడ్స్ చెప్తా ఉన్నారు, అకార్డింగ్లీ అలవాటు చేయొచ్చు అని చెప్పి. వాడికి విజువల్ యాక్టివిటీ కూడా ఉంది కదా, సో ఇప్పటిదాకా ఏదో ఒక ఐటమ్ కార్ ఎక్కేటప్పుడు తెచ్చుకోవడమో లేకపోతే కార్లో మనం దొరికితే దాన్ని పట్టుకొని ఇట్లా చూడడమో చేస్తూ ఉంటాడు. అది తీసేసుకొని బయటకు చూడు కన్నా, బయట కార్డ్స్ కనిపిస్తున్నాయి అన్నీ కనిపిస్తున్నాయి చూడు అంటే మాత్రం తీసేసుకొని అలా చెప్తే మంచిగా ఇచ్చేసి అలా విండో వైపు చూస్తూ చిల్ అవుతూ ఉంటాడు అనమాట. అండ్ కార్లో ఉన్నప్పుడు వాడు గొడవ చేయడం ఎక్సెట్రా కూడా ఏమి ఉండదు, మంచిగా వచ్చి పక్కన కూర్చుంటాడు, లేకపోతే విండో నుంచి బయటికి చూస్తాడు. లాక్స్ ఓపెన్ చేయడం మాత్రం చేయడు. ఒక్కోసారి విండోస్ ఇలా తీస్తూ ఉంటాడు, అంటే అది ప్రెస్ చేస్తే కిందికి వస్తుందని తెలుసు కదా, అలా తీస్తాడు. బట్ లాక్ చేసేసి పెడతాం కాబట్టి అంత ఇదేం ఉండదు. సో కార్లో ట్రావెల్ చేసినప్పుడు లాంగ్ అయినా కానీ నాకు పెద్ద కష్టం అనిపించదు వీటితో. సో ఆ ఒక్క విషయంలో కొంచెం ధైర్యంగా ఉండొచ్చు. ఫుడ్ కూడా అదే తింటా అని పికి ఈటర్ కాదు, సో ఇంకా ప్రాబ్లం ఉండదు అనమాట. ఇంకా నా మీద సడన్గా ప్రేమ పొడుచుకొస్తుంది అప్పుడప్పుడు ఇలాగా. సో అలా పడి ఇట్లా ఆడిస్తుంటాం కదా, ఇది చూడు నిహాన్, అది చూడు నిహాన్, ఇది చేయని చెప్పి. సో అలా చేస్తూ ఉంటే వచ్చి ముద్దులిస్తూ ఉంటాడు. నేను బయటికి వెళ్ళి అక్కడ కొంచెం పని అయిపోయి నిహాన్ ఎక్కడికైనా తీసుకెళ్దాం అనుకుంటే పెద్ద వర్షం స్టార్ట్ అయింది, చూస్తున్నారు కదా. అసలు బయటికి వెళ్తే చాలా వర్షం వస్తుంది, ఇంట్లో ఉన్నంతసేపు ఏం రాదు. బట్టలు కూడా అంతే, వాషింగ్ కేర్ రోజు వర్షం రాదు, వాషింగ్ కేర్ ఆరేగానే వర్షం వస్తుంది, అవి పెట్టవగానే మళ్ళీ అయిపోతుంది. అదేంటో ఈ మధ్యలో. సో చాలా వర్షం వచ్చింది, రోడ్స్ అన్నీ వాటర్తో ఇలా ఫిల్ అయిపోయాయి అనమాట. ఎందుకులే రిస్క్, మళ్ళీ బాబు ఉన్నాడు కదా, ఒక్కదాన్ని అయితే మేనేజ్ చేయొచ్చు, పొరపాటున ట్రాఫిక్లో స్టక్ అయిపోయినా వాటర్లో స్టక్ అయిపోయినా మళ్ళీ లేట్ అయిపోతుంది అని చెప్పేసి మాల్కి అలా కావాలంటే ఇంకో రోజు వెళ్ళొచ్చులే, ఫస్ట్ ఇంటికి వెళ్ళిపోదాము సేఫ్గా అని చెప్పేసి ఇంటికి వచ్చేసినాం. నిహాన్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాడు ఆ రైన్ని కార్లో. అలా కిందంతా వాటర్ ఉండి అలా పైకి వస్తుంటే కార్ పక్కన నుంచి, సో ఎంజాయ్ చేశాడు. వర్షం పడుతున్నప్పుడు కూడా కొంచెం గ్లాస్ ఇలా దింపాను, లోపల వాటర్ పడితే వాడు ఎలా రియాక్ట్ అవుతాడో అని. అండ్ హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఇప్పటికే ఇంకా చీకటి అయిపోయింది కదా, సో ఇంటికి రావడమే మంచి పని అయిపోయింది అనుకొని వచ్చేసి చూసారు కదా. అసలు మొత్తం ఇట్లా బైక్స్ అయితే ఆల్మోస్ట్ 3/4 వరకు మునిగిపోతున్నాయి ఆ టైర్స్. సడన్గా జస్ట్ ఒక 5 minutesలోనే రోడ్లన్నీ తడిచిపోయి రోడ్ అంతా ఇదైపోయింది. సో ఫైనలీ ఇప్పుడే బయట నుంచి వచ్చినాము. ఒక 20 minutes 30 minutesలో ఇంటికి రీచ్ అవ్వాల్సింది. ఆల్మోస్ట్ 1 hour పట్టింది మాకు ఆ వర్షానికి. కిందంతా ఏదో ఫ్లడ్స్ వస్తున్నట్టు మొత్తం వాటరే. కొన్ని ఏరియాస్ ఇంకా మెయిన్ రోడ్ మీద కదా వచ్చింది, ఆ లోపలికి చూస్తే అయితే మునిగిపోతున్నాయి వెహికల్స్, అంటే కింద టైర్స్ అన్ని మునిగిపోతున్నాయి. సో అలా ఉండే అనమాట. తొందరగా స్టార్ట్ అయ్యి తొందరగా రీచ్ అయినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ, బికాస్ నిహాన్ ఉన్నాడు కదా. మనం వర్షంలో స్టక్ అయిపోయినా పర్లేదు, బట్ పిల్లలు ఉన్నప్పుడు కష్టం కదా. సో బయట ఎట్లుందో చూపిస్తా. ఇంటి దగ్గర కూడా చాలా వర్షం పడుతుంది. చూసారు కదా, ఉరుములు మెరుపులు వచ్చి వర్షం ఫుల్ పడుతుంది. యాక్చువల్లీ ఇంటి చుట్టూ ప్లాంట్స్ ఉంటుండే, చాలా ట్రీస్ ప్లాంట్స్ ఉంటుండే. రీసెంట్ గా తీపించినాము, ఒక 2 days అయింది, బికాజ్ సోలార్ ఫెన్సింగ్ ఉంది కదా, దానికి టచ్ అయ్యి ఇది అవ్వడం అండ్
పక్కన కొంచెం ఓపెన్ ప్లేస్ ఉంటుంది అనమాట, దానివల్ల పాములు పురుగులు వస్తాయేమో అని చెప్పేసి ఆల్రెడీ ఇంతకు ముందు వస్తుండే. సో ఇప్పుడు నిహాన్ ఉన్నాడు కదా, ఇబ్బంది అవుతుందని తీయించేసాం. బయట కూడా చెట్లు పెరిగితే అన్ని తీపిచ్చేసాం అనమాట. సో అందుకే అంత ప్లెయిన్ గా ఉంది. మామే ఫీల్ అవుతుంది అరే చెట్లు తీసేసారు అని. బట్ ఎలుకలు వస్తున్నాయి, పురుగులు వస్తున్నాయి పక్కన ఓపెన్ ప్లేస్ వల్ల. పక్కన ఇదవుతుంది, కన్స్ట్రక్షన్ అవుతుంది. సో డిగ్ చేశారు మొత్తం, అక్కడ లోపల ఉన్న ఎలుకలు అవి ఇవి వస్తున్నాయి అనమాట బయటికి చెట్ల దగ్గరికి. సో ఎందుకు రిస్క్ అన్నట్టు తీసేసాం ప్రస్తుతానికి. సో అది చూడాలి ఇంకా మిగతా డే ఎలా వచ్చిందో. సో డే అయితే అలా అయిపోయింది. వాడిని కొంచెం ఫ్రెష్ అప్ చేసి డ్రెస్ చేంజ్ చేయగానే వచ్చి మీద అనుకున్నాడు. హీస్ వెరీ స్లీపీ, టైర్డ్ అయిపోయి వచ్చామని, వెదర్ కూడా అలా ఉంది కదా. సో అది అనమాట ఇవాళ వీడియో. ఏదో అనుకుంటే ఇంకేదో అయింది. సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.